హాయ్! వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ వ్లాగ్స్. కరకరలాడే మురుమురాలు 10 మినిట్స్‌లో తొందరగా చేసేసేయొచ్చు. చాలా మంచి ఫాస్ట్‌గా అయిపోయే స్నాక్ ఐటెమ్ అండి ఇది. పిల్లలకి స్నాక్స్‌గా ఇవ్వచ్చు. ముందుగా కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనిని కొంతమంది కారం పొడి వేసి చేస్తారు. నేనైతే కారం పొడి లేకుండా చేస్తున్నాను. అది వేరే టేస్ట్ ఉంటుంది. ఇది ఓన్లీ పచ్చిమిర్చి యూస్ చేసి చేసేదానివల్ల ఇది వేరే టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ముందుగా 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు ఎక్కువ వేసే దానివల్ల మంచి టేస్ట్ ఉంటుంది. ఇది మొత్తం కొంచెం మీడియం మంట మీద వేసి చేసుకోవాలి. ఈ పల్లీలకి ఎండు కొబ్బరి మీ ఆప్షనల్ అండి. కంపల్సరీ అని లేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కొంచెమే వేసాను ఎండు కొబ్బరి. పిల్లలు ఇష్టపడితే వేసుకోవచ్చు, లేదా అవసరం లేదు. ఇలా దూరగా వేపుకోవాలి. పచ్చిమిర్చి వేస్తున్నాను. దీనికి తగినంత పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాను. ఎందుకంటే కారం పొడి నేను యూస్ చేయట్లేదు. ఓన్లీ పచ్చిమిర్చి కారమే బొరుగులకి వస్తుంది. కొంతమంది మురుమురాలు, కొంతమంది బొరుగులు అంటారండి. పచ్చి కరివేపాకు వేయాలి, ఎక్కువగా వేయాలండి. దీనివల్ల కరివేపాకు ఫ్లేవరు ఆయిల్లోకి వచ్చి మంచి టేస్ట్ ఇస్తుంది. ఎండుమిర్చి ఒక 4 వేసాను. కరివేపాకు కరకర అనే వరకు వేపాలి. వెల్లుల్లి ఎప్పుడు కానీ ఫస్టే వేయకండి. ఇలాంటి వాటికి తొందరగా మాడిపోతుంది. ఇది సగం వేగిన తరువాత వెల్లుల్లి వేసే దానివల్ల వెల్లుల్లి మాడిపోకుండా వస్తుంది. ఇలా మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను యాడ్ చేసుకోవాలి. పసుపు, దీనికి తగినంత పసుపు వేయాలి. ఆయిల్లో వేసినప్పుడే పసుపు బాగా పట్టుకుంటుంది బొరుగులకి. ముందుగానే వేసుకుని దానివల్ల ఇలా చూడండి, ఇలా మంచిగా బాగా కలిపి తర్వాత దీనిలోకి ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వల్ల అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది కూడా కొంతమంది యూస్ చేయరు, కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి. అందరూ చేసేది ఒకేలాగా అనిపిస్తుంది, కానీ కొంచెం ఎట్లనో డిఫరెన్స్ చాలా వేరే అనిపిస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా వేసిన తర్వాత నల్లపప్పు 1 కప్పు వేసాను. పుట్నాలు, పల్లీలు కొంచెం ఎక్కువ వేస్తాను. ఎందుకంటే దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. పప్పులు కూడా ఎక్కువగా ఉండేదానివల్ల పిల్లలు ఇష్టపడతారు. దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మురుమురాలు కొంచెం సాల్టీగా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలండి. అదే అటుకులు అనుకోండి, అందులో సాల్ట్ ఉండదు. మురుమురాల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెము తక్కువే వేసుకోవాలి. ఇలా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మురుమురాలన్నీ స్టవ్ పైన ఉండేటప్పుడే కలిపి మంచిగా వేడి మీదనే కలపాలండి. చల్లారినాక కలిపితే దానికి పట్టుకోదు. ఇలా వేసి మంచిగా కలపాలి. నేను 1/2 కేజీ మురుమురాలు తీసుకున్నాను. ఇదండి, ఇలా 2 గరిటెలతోటి ఇలా కలపాలి. దీన్ని ఫస్ట్ ఇలా చేసుకొని వేరే ఒక పెద్ద బౌల్లోకి వేసి దీన్ని బాగా కలిపితే ఇలా అయిపోతుంది. అంతే అండి, చాలా మంచి టేస్టీ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా మంచిగా ఉంటుంది. ఉప్పు ఏమన్నా ఒకసారి ఇప్పుడే చూసుకోండి. ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకసారి ట్రై చేసి చూడండి.